హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో అంటే తెలంగాణ ప్రజలు అందరూ మహిళలు మరియు రైతులు ఉన్నారో వారందరికీ అదిరిపోయే శుభవార్త తీసుకొచ్చింది. శివరాత్రి కానుకగా మహిళలకు 2,500 రూపాయలు, రైతులకు 2 లక్షల రూపాయలు రైతు బంధు సంబంధించి అప్డేట్ రావడం జరిగింది. మరికొన్ని పథకాలు అమలు చేస్తుంది మన తెలంగాణ ప్రభుత్వం. ఆ వివరాలు అన్ని వీడియోలో వెళ్ళి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ స్మాల్ రిక్వెస్ట్, వీడియో చివరి వరకు చూడండి, చూసే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా ఈ వీడియో చివరి వరకు చూస్తేనే విషయం అర్థమవుతుంది. చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మరికొంతమందికి వీడియో వెళ్తుంది. పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ని చేసుకోండి, సపోర్ట్ చేయండి. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఉన్నారో వారందరికీ ఒక అదిరిపోయే శుభవార్త రావడం జరిగింది. మనకి 6 గ్యారెంటీలను తీసుకొచ్చింది. ఈ 6 గ్యారెంటీలు ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రకటించిన 6 గ్యారెంటీలతో 2 గ్యారెంటీలు అమలు చేస్తూ వచ్చింది. ఒకటి మహాలక్ష్మి గ్యారెంటీ భాగంగా ఒకటి ఉచిత బస్సు ప్రయాణం, రెండోది 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం. దీంతోపాటు గృహజ్యోతి 200 యూనిట్లు ఉచిత కరెంటు అమలు చేసింది. ఈ 3 పథకాలు తెలంగాణలో అమలు అవుతున్నాయి. దీంతోపాటు శివరాత్రి రోజున మరొక 3 పథకాలకు ఆమోదించింది. దీనిలో ముఖ్యంగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న మహిళలకు మహాలక్ష్మి గ్యారెంటీ భాగంగా ప్రతి నెల కుటుంబంలో ఒకరికి 2,500 రూపాయలు అని సీఎం రేవంత్ రెడ్డి గారు తెలియజేశారు. ఇక ఎట్టకేలకు 2,500 పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఆర్థిక అధికారాలు నిన్నటి రోజున చర్చలో భాగంగా మనకు అప్డేట్ ఇచ్చారు. ఈరోజు శివరాత్రి, అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మన ఛానల్ తరపున ఈ 3 రోజులు పాటు శివరాత్రి పండుగ, రేపు సెకండ్ సాటర్డే, ఎల్లుండి సండే, ఈ 3 రోజులు బ్యాంకు సెలవులు ఉన్నాయి. సోమవారం నుంచి మహిళలకు 2,500 అధికారులు వచ్చి సర్వే చేసి అర్హత జాబితా విడుదల చేస్తారు. ఈ నేపథ్యంలో ఈ పథకంలో ఎవరైతే మహిళలు అర్హత కలిగి ఉంటారో వారందరికీ తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెల 2,500 ఇస్తామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎవరైతే రైతులు ఉన్నారో రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి 5,000 రూపాయలు ఇస్తూ వస్తుంది. ఇప్పుడు వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి 3 ఎకరాల వరకు భూములు కలిగి ఉన్నారో ఆ రైతుల అందరికీ కూడా దాదాపు 15,000 రూపాయలను జమ చేయడం జరిగింది. రైతు బంధు సంబంధించి కూడా ఒక కీలన ప్రకటన చేసింది. ఎవరైతే చిన్న సన్నకారు రైతులు అలాగే భూములను సాగు చేసుకునే వారైతే ఎవరైతే ఉన్నారో అటువంటి రైతులకు మాత్రమే ఈ రైతు బంధాన్ని అందిస్తాం. కేవలం 5 ఎకరాలు వారికి మాత్రమే అందుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు మరొకసారి స్పష్టం చేశారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ రాబోయే కాలం సీజన్ సంబంధించి రైతు భరోసా పథకానికి అమలు చేస్తారన్నారు. రైతు భరోసా కింద 7,500 వస్తుంది. ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వారి ఖాతాల్లోకి డబ్బులను వేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది చెప్పడం జరిగింది. రైతు బంధు కింద 4 ఎకరాలు ఉన్న రైతులకు 20,000 జమ చేస్తామన్నారు. ఈ నెల 30 లోపు రైతు బంధు నిధులను జమ చేస్తాం. తిరిగి రైతు రుణమాఫీ మీద దృష్టి పెట్టింది. బ్యాంకులతో అధికారులు సర్వే అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎంత తీసుకున్నారో, ఎంత అప్పు ఉందో వివరాలన్నీ ఇస్తున్నామని. ఈ లిస్టు వచ్చిన తర్వాతే చివరి నుంచి లేదా వచ్చే నెల మొదటి వారం రైతు రుణమాఫీ సంబంధించి దాదాపుగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చెప్పడం జరిగింది. కొంతమందికి 99,999 రూపాయలు ప్రభుత్వం లిస్టులో ఉన్నవారికి నిధుల కొరతల వలన మనకి జీతాలు వేయాలి. కాబట్టి గత ప్రభుత్వం విడతల వారీగా ఈ అమౌంట్ అనేది చెల్లించుతూ వచ్చింది. ముఖ్యంగా విడతల వారీగా రైతు రుణమాఫీ ఏర్పాటు చేస్తున్నారు. ఇంటి స్థలం లోపల 5 లక్షల రూపాయలను పంపిణీ చేయడం జరిగింది. వ్యవసాయ కూలీలు ఉన్నవారు వారి అందరికీ 12,000 రూపాయల చొప్పున, యాసంగి సీజన్లో 6,000 రూపాయలు, వానాకాలంలో 6,000 రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.